ఎప్పటికీ ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి. నా చెల్లెలు సంతోషంగా ఉండాలంటే నేను వెళ్ళిపోవాలి. ఈ జన్మకి నాకు వాళ్ళ రుణం తీరిపోయినట్టే. వెళ్ళిపోతాను. భగవంతుడా, ఎంత దూరంగా పారిపోవాలని చూస్తుంటే మళ్ళీ అంత దగ్గర చేస్తున్నావు. చుట్టూ తిరిగి మళ్ళీ టైలర్ మీదకే వస్తున్నట్టుంది. వదిన రాసిన లెటర్ చూసి మారిపోయిందని టైలర్ నమ్ముతోంది. పల్లవి ఏమో వదిన బెదిరించిందంటుంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఏమైనా చివరికి టైలరే మాటలు పడాల్సి వస్తుంది. ఏంది గట్ల చూస్తున్నావు? ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా? గా పిల్ల ఇంట్లో అడుగుపెట్టిన సంధి చూస్తున్నా. గా పిల్లని అనుమానించి దాని మీద పడి ఏడుస్తున్నావు. సమజ్కాక అడుగుతున్నా, గా పిల్ల చేసిన తప్పేంది? నీ అక్క పనికి మాలిన పనులు చేసి ఇంట్లోంచి పోతే బంగారు లాంటి పిల్లని ఈ ఇంటి గోడల్ని చేసుకోవాలనుకున్నావు. అది దాని తప్ప? నీ అక్క స్థానానికి వస్తుందని పాపం గా అమాయకురాల్ని అనుమానించి అవమానించి గీ అఘాయిత్యం చేసుకునేలా చేసినావు. నేనేం చేశాను అత్తయ్య? నన్నెందుకు అంటున్నారు? ఇంకా ఏం చేయాలి? నువ్వు నీ అక్కని వెనకేసుకుని రాబట్టే కదా నా వల్ల మీ ఇంట్లో చిచ్చెందుకని గా పిల్ల చావుపోయింది. అభిమానం గల ఆడపిల్ల కదా, ఇంతకు మించి ఇంకేం చేస్తుంది? ఇప్పుడు జరగరందేదన్నా జరిగి ప్యానాలు పోతే ఆ సావుకి నువ్వే కారణమవుతావు. గది యాదుంచుకో. నాకు తెలుసు చెల్లి, నువ్వు నా కోసమే ఆలోచిస్తున్నావు. నన్నే వెనకేసుకొస్తూ ఇలా అందరితో మాటలు పడుతున్నావు. అందుకే దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అయ్యో, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మొహానికి కట్లిప్పేశారు కదా అని మొత్తం నయమైపోయింది అనుకుంటున్నారా? ఇంకా చాలా ట్రీట్మెంట్ ఉంది. పదండి పదండి పదండి.
సెలైన్ అయిపోయాక నేనే వచ్చి తీస్తాను. మీరు తీయొద్దు, బయటకి రావద్దు. అర్థమవుతుందా? ఏగో అక్క, ఆనాద పిల్లని కోడలు చేసుకుంటామని మనమే ఆశ పెట్టి ఇంట్లో పెట్టుకున్నాం. గా పిల్లకేదైనా అయితే ఆ ఉసురు మనకి తగులుద్ది. పాపం గంత ఎత్తుకెళ్ళి నీటిలోకి దూకింది బిడ్డ. ఎంత అవస్థపడిందో, ఎన్ని నీళ్లు తాగిందో. కక్కు 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 ఏయ్ కక్కు కక్కు ఇంకా కక్కు కక్కు ఏ ఇంకా 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 ఏంటి ఇక్కడ ఏముందని కక్కించడానికి? అలా అంటావేంటమ్మా? మొత్తం తాగిన నీళ్ళన్నీ కక్కించాలి, లేదంటే లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది. అసలు ఏమైనా తాగితేనే కదా ఇన్ఫెక్షన్ రావడానికి. నేను ఏ నీటిలోనూ దూకలేదు, ఏ నీరు తాగలేదు. మరి ఆత్మహత్య చేసుకోవడానికి ఎందులోనూ దూకారన్నారు? దూకలే, దూకినట్టు బిల్డప్ ఇచ్చా. నేను పోతున్నా, నేను చచ్చిపోతున్నాను. పల్లవి, పల్లవి ప్లీజ్. అది జరిగింది. మినరల్ వాటర్ పోసుకున్నా, ఆ నీళ్ళే తాగా. కాబట్టి నాకేమీ అయిపోదు, మీరేం టెన్షన్ పడద్దు. ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు బయటికి వెళ్ళి ఇదంతా నాటకం, ఏ ప్రమాదం లేదని చెప్తారా? చెప్పండి. దానివల్ల మీకొచ్చేదేముంది? అంబులెన్స్ ఖర్చు 5,000 10,000, కన్సల్టేషన్ ఫీజు, అంతే కదా. అదే కండిషన్ క్రిటికల్గా ఉంది, బతుకుద్దో లేదో తెలీదు, ఇంకో 4 గంటలు గడిస్తే చెప్పలేము అని బయటికి లోపలికి 4 సార్లు హడావిడిగా తిరిగారా అనుకోండి, ఓ 2 లక్షల బిల్లు వేసుకోవచ్చు. ఏది బెటరో మీరే ఆలోచించుకోండి. డబ్బులొస్తున్నాయంటే వద్దనుకునేంత పిచ్చివాళ్ళు ఎవ్వరూ ఉండరు. డాక్టర్, డాక్టర్ తన కండిషన్ ఎలా ఉంది? ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి, కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. ఇంకో 3-4 గంటలు గడిస్తేనే గాని ఏ విషయం చెప్పలేం.
చూసినావా? బతుకుద్దో సచ్చుద్దో ఏం చెప్పలేమంటుండ్రు. ఏదన్నా అయితే చెప్తున్నా కదా, నువ్వే కారణం. పాపం ఎవరో ఆరోగ్యం బాలేదని ఏడుస్తున్నట్టుంది. ఏం చేస్తాం? ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఇస్తాడా దేవుడు. నేనే మీ అక్కనని చెప్పి నిన్ను కౌగిలించుకుని ఏడవలనుంది చెల్లి. కానీ వద్దు, ఇప్పటికే నా వల్ల నువ్వు పడుతున్న బాధలు చాలు. నేను దూరంగా వెళ్ళిపోతాను. నా ఉనికిని కూడా తెలియనివ్వను. సిస్టర్, అసలేం చేస్తున్నావు నువ్వు? పేషెంట్కి సెలైన్ పెట్టి వెళ్ళిపోవడమేనా? దగ్గరుండి చూసుకోవాలి కదా. సారీ డాక్టర్. సారీ ఏంటి సారీ? సమయానికి ఇవిడు చూసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. నా చెల్లెలు నన్ను కాపాడడానికే పుట్టింది డాక్టర్. నేను చేసిన తప్పుల నుంచి నన్ను కాపాడింది. ఎన్నోసార్లు నా శత్రువుల చేతిలో నా ప్రాణాలు పోకుండా కాపాడింది. ఇప్పుడు నేనెవరో తెలియకుండానే నన్ను కాపాడింది. నన్ను కాపాడడానికే నాతో కలిసి పుట్టింది.
ఇదేంటి? వేదవతి, ఎలా ఉంది అమ్మాయికి? ఇంకా ఏం తెలీదండి. ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏం జరిగింది అసలు? ఎందుకింత అఘాయిత్యానికి పాల్పడింది? ఎందుకేంది బావా? అంతా నీ కోడల నిర్వాకం. చిన్న కోడలేమో ఎన్ని పాపాలు చేసినా అక్కనే కోడలుగా తేవాలని చూసింది. పెద్ద కోడలేమో ఏకంగా మీ పేనాలు తీస్తానని బెదిరించింది. బెదిరించుడేంది, పొద్దున్నే మనిషిని పంపి అక్క ప్యానాలు తీయాలని చూసింది. నా బిడ్డని మీ తాను వదిలిపోతే రాజులా పెరుగుతాడనుకున్నా, కానీ పానికి మాలిన గోడలను తెచ్చి వాళ్ళ జీవితంలో ప్రశాంతత లేకుండా చేసిండ్రు. ఇగో బాబా, గిప్పుడే చెప్తున్నా, గా అమ్మి బతికి బయటకొచ్చినాక నా కొడుకుతో పెండ్లి చేయాలి. ఒకవేళ కర్మగాలి సచ్చిందే అనుకో, నా కొడుకుని నేను తీసుకొని పోతా. సామ్రాజ్యం, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? లేకపోతే ఏం చేయాలి? చూస్తా చూస్తా నా బిడ్డని గీ నరకంలో వదిలిపోవాలనా? సామ్రాజ్యం, ఆపుతావా? పల్లవికేమి కాదు, విక్రమ్తోనే పెళ్లి జరుగుతుంది. నువ్వు ఊరికే ఆవేశపడి నోటుకొచ్చినట్టు వాక్కు అందరూ వింటారు. నన్ను కట్టడి చేసినట్టు నీ కోడలను కట్టడి చేసుంటే పరిస్థితి ఎడదాకా వచ్చేది కాదు. అగో, మీ చిన్న కోడలు వచ్చింది. మొత్తానికి ఏడ తెచ్చిండ్రు గాని మస్తు కోడళ్ళని తెచ్చిండ్రు బాబా. అక్క అంతే, చెల్లి అంతే, మనుషుల ప్రాణాలు దీనికి పుట్టిండ్రు. ఇక్కడున్నావేంటమ్మా? సమయానికి మీరు చూశారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆవిడ ప్రాణాలతో ఉండేదే కాదు. మీరు ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని కాపాడారమ్మా, చాలా థ్యాంక్స్. విన్నారు కదా అత్తయ్య, నాకు మా అక్కకి ప్రాణాలు నిలబెట్టడమే కానీ తీయడం చేత కాదు. అందుకేనా డ్రైవర్ ప్యానాలు తీసింది? పొరపాటు అత్తయ్య, మా అక్క అతని ప్రాణాలు తీయలేదు. అతని తప్పుడు ప్రవర్తనే అతని ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అక్క చేసింది తప్పే కాదనను, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని అతను తప్పుగా ప్రవర్తించాడు. ఆత్మరక్షణ కోసం కొట్టుంటుంది. అక్కడ మీరు నేను ఏ ఆడదున్నా అదే పనిచేస్తుంది.